హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మన లిజనర్స్‌లో చాలామంది హారర్ నవల కోసం వెయిట్ చేస్తున్నారు. నవలలైతే చాలా ఉన్నాయండి. కానీ అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ అడల్ట్ కంటెంట్ అంతా కట్ చేసి చదివితే నవలకు 40 పేజెస్ కూడా రాదు. అందుకనే అలాం లేని నవలల కోసం వెయిట్ చేసి చివరికి ఒక నవల దొరికింది. దాన్నే మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల 'కాంచనగంగ'. ఎన్ఆర్ నంది గారు రచించారు. హనుమంతరావు, ముకుందరావు కంబైన్డ్‌గా చెప్పిన కథంతా వింది సునీత. అయితే నేను మీతో పాటు మీ ఊరొస్తా. మీరు చెప్పిన ఆ భూతాల్ని, పిశాచాల్ని, బ్రహ్మరాక్షసుల్ని, కురివిదెయ్యాల్ని చూడాలి. వాటి పని పట్టాలి. ఏవండీ హనుమంతరావు గారు పర్మిషన్ ఇవ్వరు? అని మారాన్ చేసింది. పోనీ రానివ్వరా నాని? అన్నాడు హనుమంతరావు ముకుందరావుతో. హనుమంతరావు సునీత అభిమాన కోటిలోవాడు. తను వద్దంటే మీదపడి రక్కేస్తాడని చెప్పి ముకుందరావు సరే అనక తప్పింది కాదు. సునీత చప్పట్లు కొట్టింది. ముకుందరావు భార్య జానకిని కేకేసింది. వదినా, మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టురామ్మా అని హనుమంతరావు వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి ఆంజనేయులు గారు అంది సునీత. నా పేరు హనుమంతరావు అండి అన్నాడు హనుమంతరావు చిరునవ్వుతో. ఏదైనా ఒకటే సార్, చెప్పండి. ఆ దెయ్యాల హిస్టరీ, జోగ్రఫీలు తెలిస్తే బయోగ్రఫీలు కూడా చెప్పండి. ఆ ఇంటి నిండా దెయ్యాలు, భూతాలు ఉన్నాయండి. ఏ ఇంటి నిండా? అదే మా ముకుందరావు 10 లక్షలు తగలేసుకున్న పాత బంగళా కాంచనగంగ. దాన్ని రాధగారే కొన్నారుగా. అవును. ఆవిడ ఆ బంగళా కాంచనగంగనే ఏరికోరి ఎందుకు కొనమని విల్లులో రాసిందో తెలీదు. వీడు కొన్నాడు. బాగు చేయించమని మమ్మల్ని పురమాయించాడు. ఇలా తలుపులు తెరిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని అరిష్టాలే, అన్ని అపశకునాలే అన్నాడు హనుమంతరావు భయంగా, బాధగా. ఏంటా అపశకునాలు? ముకుందరావు 2 గంటల నుంచి ఆ దెయ్యాల సొదంతా వింటూ ఉన్నాడేమో విసుగెత్తి లోపలికి పోయాడు. ముకుందరావు పిల్లలు మాత్రం మళ్ళీ సెకండ్ షో చూస్తున్నట్టు బాబాయ్ చెప్తున్న దెయ్యం కథని వినడం మొదలుపెట్టారు. ఆ ఊరు ముకుందరావు స్వగ్రామం కాదు. చనిపోయిన రాధది కాదు. రాధ తల్లి పుట్టిల్లు. అన్ని పల్లెటూళ్ళలో ఉన్నట్టే ఆ ఊళ్ళోనూ ఓ జమీందారు ఉండేవాడు. స్పెషాలిటీ ఏంటంటే ఆ జమీందారు రాజాగా ఆ చుట్టుపక్కల చలామణి అయ్యేవాడు. ప్రస్తుతం పరిధి పెంచుకుని దేశానికి స్వరాజ్యం వచ్చాక పొలిటీషియన్గా ప్రమోషన్ కొట్టేసి నగరంలో కూర్చుని దేశసేవ ఉడతాభక్తిగా చేస్తున్నాడు. పల్లె వదిలేశాక ఆ రాజావారుండే కాంచనగంగ బంగ్లాలో ఎవరూ కాపురం ఉండడం లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బంగ్లా కాంచనగంగ. చుట్టూ 50 ఎకరాల స్థలం. ఆ స్థలంలో చీమలు దూరని చిట్టడివి లాంటి అడవి కాంచనగంగని కప్పేసింది. మర్రి చెట్లు, రావి, వేప చెట్లు గుబురుగా పెరిగిపోయి ఒక స్వతంత్ర చీకటి రాజ్యంలా ఉంది. చుట్టూ 12 అడుగుల ఎత్తున ప్రహరీ గోడ. లోపల ఆ అడవి మధ్యున్న రాజాగారి కాంచనగంగలో పగలే ఏవో ఆర్తనాదాలు వినిపించేవట. ఇక రాత్రుళ్ళు ఏం జరిగేవో ఎవరికీ తెలీదు. కానీ చాలా చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగేవని పుకార్లు. రాజావారు నగరానికి పోయాక ఆ బంగ్లా కూడా ఆయన వెనక పోలేదు. అందుకని అమ్మకానికి పెట్టాడు. ఒకసారి ప్రభుత్వం వారు ఆ చుట్టుపక్కల అడవుల్ని సర్వే చేయించారు. కొందరు నల్లదొరల్ని పంపిస్తే ఆ నల్లదొరలు తెల్లవారేసరికి చల్లగా ఎవరికీ చెప్పా చేయకుండా పనిముట్లన్నీ వదిలి పారిపోయారు. ఆ బంగ్లా నిండా దెయ్యాలు, కామినీ పిశాచాలు ఉన్నాయంటే ప్రభుత్వం ఓ కమిషన్ని వేసేస్తుందని భయపడిపోయి ఒక్క రాత్రే ఆ బంగ్లాలో వాళ్ళు పడ్డపాట్లు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ చెక్కేశారు. తర్వాత ముకుందరావు నగరం వెళ్లి జమీందార్ రాజావారితో మాట్లాడి ఆ కాంచనగంగ కొనేసి దాన్ని శుభ్రం చేసే బాధ్యతని అతని పినతల్లి కొడుకు ఈ హనుమంతరావు చేతిలో పెట్టాడు. ఓ మంచి రోజు చూసి హనుమంతరావు, అతని పరివారం ఆ కాంచనగంగ తలుపుల్ని తెరిచేసరికి లోపల నుంచి రివ్వుమంటూ చల్లగాలి వాళ్ల మొహాన కొట్టిందట. భయపడ్డా పట్టపగలే కాబట్టి అంతా లోపలికి వెళ్లి గదులన్నీ చూశారట. గదుల్లో బెడ్సు, సోఫాలు, మరికొన్ని సామాన్లు ధూళిపట్టుంటే అవన్నీ దులిపి సాలిగుళ్ళు లాగి గోడలకి సున్నాలు కొట్టించారట. ఒక రోజున ఓ మేస్త్రి పై అంతస్తులో గోడలకి సున్నం వేస్తూ ఉంటే గది పైభాగాన ఓ మూలగా ఏదో భయంకరమైన ఆకారం కనిపించిందట. అదేంటో అని అతను కళ్ళు పెద్దవి చేసి చూస్తుండగా ఆ ఆకారం రివ్వునొచ్చి అతని తల మీద కొట్టినట్టయిందట. అంతే,
అతను 12 అడుగుల నిచ్చెన మీద నుంచి దబ్బున జారి గింజుకుంటూ రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. చిత్రమేంటంటే అతను అంత ఎత్తున పడిపోవడం వల్ల చనిపోలేదు. గుండె ఆగిపోవడం వల్ల పోయాడు. ఈ విషయం తెలిసి ముకుందరావు అతని కుటుంబానికి కొంత పైకం ఇవ్వడమే కాకుండా అతని పిల్లల్ని స్కూల్స్లో చదివిస్తున్నాడు. ఇల్లంతా శుభ్రం చేయించాక గృహప్రవేశం ఎవరు ఎప్పుడు చేయాలనే సమస్య వచ్చింది. తను ఆ ఊరికొచ్చే వీల్లేదు కాబట్టి హనుమంతరావు కుటుంబాన్నే ఆ కాంచనగంగలో ప్రవేశించమన్నాడు ముకుందరావు. తనకి లంకంత కొంప ఆ పల్లెల్లో ఉన్న హనుమంతరావు కుటుంబం ముకుందరావు బలవంతంతో ఆ కాంచనగంగ బంగ్లాలో మంచి రోజు చూసుకుని ప్రవేశించింది. కుటుంబంతో పాటు అతని ఆవులు, గేదెలు, కుక్కలు, నౌకర్లు, చాకర్లు అందరూ ఆ కాంచనగంగలో దిగారు. వచ్చిన 2 గంటల్లోనే పనిమనిషి మెట్ల మీద నుంచి దిగుతూ జారిపడి ఒక కాలు చెయ్యి విరగొట్టుకుంది. రాత్రుళ్ళు గేదెలు, ఆవులు మోరలెత్తి తెగ అరిచేవి. అక్కడి నుంచి పారిపోయేటట్టు తాడు తెంపేసుకునేందుకు ప్రయత్నం చేసేవి. కుక్కలు రాత్రంతా తెగ మురిగేవి. కొత్తవాళ్లు కనిపిస్తే కుక్కలు అరిచే అరుపులు కావవి. చిత్రంగా పైకి తలెత్తి కుయ్యోమంటూ పిచ్చిగా మురిగేవి. చివరికి ఒక పాడియావో నిష్కారణంగా చచ్చిపోయింది ఒక రాత్రి. పురుగు ముట్టిందేమోనని అనుమానించారు. కానీ అలాంటి చిహ్నాలేవీ కనిపించలేదు. హనుమంతరావు కుటుంబం, హనుమంతరావు పశువులు ఒకే మోస్తరుగా అంతుతెల్లిని రోగాల పాలపడ్డారు. అంతేకాకుండా అతని పొలంలో నూర్చిన కుప్పలు అకారణంగా తగలబడిపోయి ఏడాది పొడుగునా కష్టపడి పండించిన 15 ఎకరాల పంట మొత్తం ధ్వంసమైపోయింది. అతను పట్నం వెళ్ళొస్తుంటే ఊరి పొలిమేరలలో ఉన్న మర్రి చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడింది. చచ్చిపోవలసిందే. కానీ ఆయుష్ గట్టిది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హనుమంతరావు చిన్న కొడుకు 4 ఏళ్లవాడు మాత్రం ఆ బంగ్లాలో తిరుగుతూ ఉంటే అతని వెనక ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తోందని తండ్రికి అస్తమానం ఫిర్యాదు చేసేవాడు. అతని భార్య కూడా అవునండి, నాకు అలానే అనిపిస్తోంది అనేది. చివరికి 2 ఆవులు, ఒక పాడి గేదె జబ్బు అనేది లేకుండా ఒకే రాత్రి పోవడంతో ఇక లాభం లేదని చెప్పి ముకుందరావుతో మొరపెట్టుకునేందుకు మద్రాసు వచ్చాడు. ముకుందరావు తటపటాయిస్తూ ఉంటే సునీత అందుకుంది. వస్తానని చెప్పండి సార్. దెయ్యాలు నిజంగా ఉన్నాయి అనుకోండి. దాంతో ఓ మంచి పిక్చర్ సైంటిఫిక్గా తీసి పారేయచ్చు. లేదు, ఇదో గమ్మత్తు అనుభవంగా సరదాగా ఉంటుంది. ముకుందరావు సరే అని నిట్టూర్పు విడిచాడు. హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణ పొద్దట్నుంచి అదే పనిగా అకారణంగా ఉండుండి నవ్వేసుకుంటున్నాడు. ఒక్కోసారి తనలో తాను, లేదా పైకి బిగ్గరగా పొట్ట చెకలైపోయేటట్టు నవ్వేస్తుంటే వంటింట్లో టిఫిన్ చేస్తున్న అతని భార్య లీల అర్థం కాక బెడ్రూంలో శబ్దం వినిపించినప్పుడల్లా తొంగి చూసేది. భర్త కథలు రాసేటప్పుడు ఆ కథలోని పాత్రల ఎమోషన్కి తట్టుకోలేక అలా ప్రవర్తించడం ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు అతను కథ రాయడం లేదు. కనీసం కొత్త కథ ఆలోచించడం లేదు. అయినా నవ్వేస్తున్నారు. ఆమె గాని తన అతీంద్రియ శక్తిని ఉపయోగించి భర్త మేధస్సులో జరిగే కల్లోలపు దృశ్యాన్ని ఊహించుకోగలిగితే ఆయన నవ్వుకి కారణమేమిటో తనకు అర్థమైపోతుంది. కానీ అస్తమానం ఆ శక్తిని ఉపయోగించుకుంటూ కూర్చుంటే ఇంటి పని ఎవరు చేస్తారు? డాక్టర్ లావణ్య వచ్చింది. వదిన అనుకుంటూ. అన్నయ్య ఎక్కడున్నాడు? లీల సైలెంట్గా బెడ్రూమ్లో నవ్వేసుకుంటున్న భర్త వైపు చూపించింది. లావణ్య బెడ్రూంలోకి అన్నయ్య అనుకుంటూ వెళ్ళింది. కృష్ణ ఈ లోకంలో లేడు. చుట్టూ పరిసరాల్ని గుర్తించకుండా తనది కాని తన ఎమోషన్స్లో ఉన్నాడంటే అతని మనోనేత్రం ముందు భూతకాలమో భవిష్యత్ కాలమో కనిపిస్తూ ఉండాలి. వర్తమాన పరిస్థితి అతనికి గుర్తుండదు. ఆ సమయంలో ఎవరూ అతన్ని వర్తమానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. క్షణంసేపు అలానే లావణ్య అతని ముందు నిలబడింది. 5 నిమిషాల తర్వాత అతను నిట్టూర్పు విడిచి వర్తమానంలో ఈ లోకంలోకొచ్చాడు. ఎదురుగా ఉన్న లావణ్యం చూశాడు. ఎంతసేపయిందమ్మా నువ్వొచ్చి అని అడిగాడు తేరుకొని. అరగంట. పలకరించలేదేం? పలకరించినా మీరు ఈ లోకంలోకి రారని అంది లీల టిఫిన్ 2 ప్లేట్లు అక్కడ పెడుతూ. ఆయన నీ నవ్వుల సినిమా టికెట్ కొనుక్కోకుండా చూస్తున్నాం. మా ఆనందపు సినిమాని మేమే చెరిపేసుకోవడం ఇష్టం లేదన్నయ్యా. లీల ఇద్దరినీ టిఫిన్ తీసుకోమంది. తను కాఫీ తీసుకొచ్చేందుకు వెళ్ళబోతుంటే కృష్ణ ఆమెను ఆగమన్నాడు. లీలా, చూసావా ముకుందరావు గారు పులి బోన్లోకి ఎలా వస్తున్నారో? కృష్ణ ఉప్మా తింటూ అన్నాడు. ముకుందరావు ఎవరు? అంది లావణ్య. ఆ మధ్య నటి అనే సినిమా తీసిన ఆయన. కొత్తగా స్నేహితుడయ్యాడు. చాలా మంచివాడు, మనసున్న మనిషి. ఓహో, ఆయన అంది లావణ్య.
ఆ ముకుందరావు అనే కవి దర్శకుణ్ణి చూడకపోయినా ఏమైందండి ఆయనకు? అంది లీల కంగారుగా. లీల క్షణం కూర్చుని మనోదృష్టిని కేంద్రీకరిస్తే ఆమెకు తెలిసిపోతుంది. కాని ఆమెకు మిగతా విషయాల మీద అంత ధ్యాస లేక అన్నీ తన నుంచి అడుగుతుందని కృష్ణ గుర్తించకపోలేదు. అందుకే ముకుందరావు రాధాదేవి విల్లులోని అభ్యర్థన ప్రకారం కాంచనగంగ బంగళా కొనేయడం, ఆ కాంచనగంగలో దెయ్యాలుండడం, ఇప్పుడు ముకుందరావు ఆ భూతగృహం చూసేందుకు బయలుదేరడం అన్నీ చెప్పాడు. నాన్‌సెన్స్! భూతాలేమిటి భూతాలు? నువ్వు మరీ అంత మూఢంగా మాట్లాడతావేమన్నయ్యా? అంది లావణ్య. కృష్ణ చిరునవ్వు నవ్వాడు. చెల్లాయ్, నువ్వు మనుషుల శరీరాన్ని కోసి పారేయగల డాక్టర్వి. చెప్పగలవా చావంటే ఏంటో? ఏముంది, గుండె ఆగిపోవడం, ఊపిరి పీల్చడం ఆగిపోవడం, రక్తపోటు డ్రాప్ అయిపోయి అసలు అన్రీడబుల్ అయిపోవడం, కనుపాపలు పెద్దవైపోయి వాచిపోవడం, శరీరం చల్లబడిపోవడం, తర్వాత మెల్లమెల్లగా మెదడు డికంపోజ్ అయిపోవడం అంది లావణ్య. ఇంత చిన్న నిర్వచనమా? ఏముంటే ప్రాణి సజీవంగా ఉన్నట్టు, ఏమీ లేకపోతే చచ్చిపోయినట్టు. ప్రాణం ఏంటది? వెల్, అదో శక్తి. ఏంటా శక్తి? డాక్టర్ లావణ్య తటపటాయించింది. తల ఒకసారి గోక్కుంది. చివరికి ఓటమిని ఒప్పుకుంటున్నట్టు కృష్ణ వైపు చూసింది. నీ దగ్గర నేను కుప్పిగంతులు వేయలేనన్నయ్యా, నువ్వే చెప్పు అంది లావణ్య. ఒక ప్రాణి నుంచి ప్రాణం ఎగిరిపోయాక అది బలవన్మరణమైతే ఆ ప్రాణశక్తి చుట్టుపక్కలే ఉంటుంది. నా ఉద్దేశంలో ప్రాణం అంటే విద్యుత్ అయస్కాంత శక్తి, లేకపోతే విశ్వ చైతన్యం. ఈ విశ్వశక్తికి అన్యాయంగా భూతం దెయ్యం అని పిచ్చి పేర్లు పెట్టి భయపెడుతున్నారు మనుషులే. ఈ దెయ్యాలనబడేవి సాధారణంగా ఎవరిని ఏం చేయలేవు, చెయ్యవు కూడా. వీటిలో భూతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసి దెయ్యాలు, కామిని పిశాచాలు మొదలైన ఎన్నో రకాలున్నాయి. ఇప్పుడు మీ మిత్రుడు వేటిని వరించడానికి వెళుతున్నాడు? అన్నింటినీ. అతను కొన్న కాంచనగంగ బంగ్లాలో అన్ని రకాల భూతాలు ఉన్నాయి. లీల భయంతో ఉలిక్కి పడింది. మీరెళ్ళి ముకుందరావు గారిని వారించకూడదండి అంది లీల. వద్దు, ఇప్పుడు నేను వెళ్ళినా ఆయన్ని ఆపలేను. ఆయన మట్టుకు ఆయన్నే తెలుసుకొని మరీ ప్రమాదం అనుకుంటే వెళదాం. నేను వస్తానన్నయ్యా అంది లావణ్య. శరీరాల్ని కొయ్యడమే తెలుసుగాని అందులో ఉండే భూతాల్ని చూడలేదు నేను. నన్ను తీసుకెళ్తావుగా? తప్పకుండా అన్నాడు కృష్ణ. ముకుందరావు భైరవపురం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అవతల గదిలోకి వెళ్లి మద్రాసు సెంట్రల్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు అక్కడి వాళ్లంతా గాఢ నిద్రలో ఉండడం వల్ల వెంటనే రిసీవర్ ఎత్తారు. ముకుందరావు రేపటి మెయిల్కి 6 బెర్తులు ఫస్ట్ క్లాస్వి కావాలన్నాడు. దురదృష్టవశాత్తు మెయిల్కి టికెట్లు లేవు. ఉదయం ఎక్స్ప్రెస్కి అదృష్టవశాత్తు ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు లైను దడదడమంటూ కట్ అయింది. అప్పటినుంచి ముకుందరావు 4-5 సార్లు డైల్ చేసినా అవతల వాళ్ళు రిసీవర్ ఎత్తడం, రిజర్వేషన్ గురించి చెప్పేలోపున టెలిఫోన్ హుక్ని ఎవరో టేప్ చేస్తున్నట్టు దడదడలాడించడం, డిస్కనెక్ట్ కావడం జరిగింది. లాభం లేక ముకుందరావు సునీత్ ఇంటికెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసినా అలానే అవతల వాళ్ళు రిసీవర్ ఎత్తడం, హుక్కు దడదడలాడడం, చివరికి కట్ కావడం జరిగేది. అతను విసిగెత్తిపోయి స్వయంగా సెంట్రల్ స్టేషన్కి కారులో బయలుదేరాడు. కారు సరిగ్గా కొడంబాకం బ్రిడ్జి దగ్గర కాందారనగర్ ఉస్మాన్ రోడ్డు కూడల దగ్గర ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా కదల్లేదు. అతను కారు దిగి బోయనెట్ ఎత్తి ట్రై చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. పెట్రోల్ ట్యాంక్ నిండా ఉంది. ఏమైంది ఇస్మాయిల్ అన్నాడు ముకుందరావు. తెలవడం లేదు సార్ అని డ్రైవర్ ఇస్మాయిల్ కారుతో గొడవ పడ్డం మొదలు పెట్టాడు. ముకుందరావు అరగంట ఓపిగ్గా చూశాడు. ఇక లాభం లేదని చెప్పి కారు దిగిపోయాడు. బాగయ్యాక ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పి అతను ట్యాక్సీ చేయించుకుని స్టేషన్కి బయలుదేరాడు. ఆ ట్యాక్సీ కూడా మౌంట్ రోడ్లో స్పెన్సర్ ఎదురుగా ఆగిపోయింది. ఆ ట్యాక్సీ డ్రైవర్ కూడా ఇస్మాయిల్ లాగానే దిగి ట్యాక్సీతో తగువ పెట్టుకున్నాడు. అరగంటైనా తగువ చల్లారలేదు. ట్యాక్సీ కదలనంటోంది. ముకుందరావు ట్యాక్సీ దిగి డబ్బులిచ్చేసి మరో ట్యాక్సీ కోసం నడక ప్రారంభించాడు. ముకుందరావు ఇలా ట్యాక్సీ దిగాడు. అది అలా స్టార్ట్ అయింది. ముకుందరావు సరిగ్గా కిలాల్ హోటల్ దగ్గర మరో ట్యాక్సీని పట్టి బయలుదేరాడు. అది పెరియార్ బ్రిడ్జి దాటి వెళ్లి ఆగిపోయింది. డ్రైవర్ ట్యాక్సీ దిగలేదు. ఎన్నసామి, ట్యాక్సీ తకరారా అన్నాడు ముకుందరావు సగం తెలుగైజుడు తమిళంలో. ఒన్ను మిల్లే సార్. మరి ఆగిపోయావేం? ఒన్ను మిల్లే సార్. ఏంటయ్యా అన్నింటికీ ఒన్ను మిల్లియేనా? ఏంటి తకరారు? ట్యాక్సీ నడపవేం? ఒన్ను మిల్లే సార్. ఒడంబులో తకరారుగా ఉన్నది సార్. మీరుదా ఉన్నూరు ట్యాక్సీలోదా ఎరంగిపోండి. చచ్చా, ఇప్పటి వరకు ట్యాక్సీల గోల, ఇప్పుడు ట్యాక్సీ నడిపే సారథి గోల అనుకుంటూ ముకుందరావు అప్పుడే వచ్చిన బస్సు ఎక్కాడు.
టాక్సీవాడు టాక్సీ దిగి వెళ్ళిపోతున్న బస్సులోని ముకుందరావునే చూస్తూ ఉండిపోయాడు. అతను ఇలా టాక్సీ దిగాడు. డ్రైవర్ ఒడంబులో జబ్బు నయమైపోయింది చిత్రంగా. బస్ అయినా సరిగ్గా వెళ్ళలేదు. సరిగ్గా సెంట్రల్ స్టేషన్ వచ్చాక ట్రాఫిక్ పోలీస్ నిలబడున్న సిమెంట్ దిమ్మను ధన్మని కొట్టేసి ఆగిపోయింది. అదృష్టవశాత్తు ముకుందరావు వెనకొండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బస్ దిగి తిన్నగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు. వెళుతూనే స్టేషన్ సైకిల్ స్టాండ్ దగ్గర ఏం తగలకుండానే కాలు జారి పడ్డాడు. వెనక నుంచి ఎవరో వచ్చి అతని షర్టు పట్టుకుని లేపినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశారు. ఎవరూ కనిపించలేదు. అతను ఆలోచనలో పడ్డాడు. తనని ముందుకు తోసింది ఒక శక్తి అయితే షర్టు పట్టుకుని లేపింది మరో శక్తి అయ్యుండాలనిపించింది. తన వెనక ఏవేవో విచిత్ర శక్తులు వెంబడిస్తూ వస్తున్నాయి అనిపించింది. నాన్సెన్స్ అని కొట్టి పారేశాడు. చివరికి బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. కోరమండల్ ఎక్స్ప్రెస్కి 6 టికెట్లు తీసుకోవాలని అప్లికేషన్ కార్డు నింపాడు. బుకింగ్ క్లర్క్కి డబ్బిచ్చేందుకు జేబులో చేయి పెట్టి పర్సు తీశాడు. అందులో ఉండాల్సిన 500 కనిపించలేదు. కంగారుగా జేబంతా వెతికాడు. పర్సు తప్ప డబ్బు లేదు. ఎవరైనా దొంగతనం చేసుంటే పర్సు మొత్తం కొట్టేయాలి గాని డబ్బు మాత్రం కొట్టేసి ఖాళీ పర్సు వదిలేయడమేంటి చిత్రంగాని. పల్లెలో ఉన్న దెయ్యాలు మద్రాసు వరకు వచ్చి ఇలాంటి చిత్రమైన పనులు చేస్తూ తనని ఏడిపిస్తున్నాయా అనుకున్నాడు. ట్రాష్ అని కొట్టిపారేసి వెనక్కి తిరిగాడు. పక్కనుంచే ఎవరో రివ్వున పరిగెత్తుకుని పోతున్నట్టు ఫీల్ అయ్యాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు ముకుందరావు. ఎవరూ కనిపించలేదు. సముద్రపు గాలి అతని మొహానికి చల్లగా విసురుగా తగిలింది. పాపం ముకుందరావు నిట్టూర్పు విడిచి ఇంటి ముఖం పట్టాడు. మర్నాడు ఉదయమే ముకుందరావు, హనుమంతరావు, జానకి, శ్రీనాథ్, శ్రీలక్ష్మి, సునీత మద్రాసు సెంట్రల్ స్టేషన్కి బయలుదేరారు. కారులో సామాను, తినుబండారాలు అన్నీ సర్దేశాక జానకి కజ్జికాయలు క్యారేజీ మరిచిపోయి తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళింది. సరిగ్గా వంటింట్లోకి వెళ్ళాక కాలు జారి కింద పడింది. అంతా లోపలికి పొరుగును వెళ్లారు. అయితే అదృష్టవశాత్తు దెబ్బేం తగలలేదు. సరిసరి అవతల ట్రైన్కి టైం అయిపోతుంది, తొందరగా తెములు అని తొందర చేశాడు ముకుందరావు. అంతా బయటకొచ్చి కారులో కూలబడ్డారు. కారు కదిలింది. నిన్నట్లా ఈ రథం మున్సిపాలిటీ బండిలా ఆగిపోదుగా అంది సునీత. నువ్వెక్కావుగా ఆగదులే అంది జానకి. అదృష్టమో దురదృష్టమో కాని మధ్యలో కారు ఎక్కడా ఆగకుండా తిన్నగా స్టేషన్కి వచ్చి ఆగింది. మరి అక్కడి నుంచి కదలలేదు. అంతా కారు దిగి స్టేషన్లోకి వెళ్లారు. సునీత స్టేషన్లో కొన్ని పుస్తకాలు కొనుక్కుంది. రిజర్వ్డ్ బోగి చూసుకుని ఆ 6 అందులో కూర్చున్నారు. మీరు ట్రిప్కి డబ్బెంత పట్టుకున్నారు మామయ్య గారు అని అడిగింది సునీత. ఏం మీకు ఈ మధ్య లచ్చితల్లి మీద మందమతి ఎక్కువైపోతుంది. నిన్న డబ్బుని ఇంట్లో వదిలేసి వట్టి పర్సు తీసుకెళ్లి స్టేషన్లో కథాకళి మొదలెట్టారు. అయినా దొంగనేవాడు మొత్తం పర్సనే కొట్టేస్తాడు గాని డబ్బు మాత్రం లాగేసి వట్టి పర్సని తిరిగి మీ జేబులో పెడతాడా? బహుశా మీ మామయ్య గారికి దెయ్యం భయం పట్టుకున్నట్టుంది. అందువల్ల కారు టాక్సీలు ఆగిపోయినా దెయ్యం పని అంటున్నారు. చివరికి బస్ డ్రైవర్ తాగి బస్సు నడిపినా దెయ్యం గారి పని అంటున్నారు. ట్రైను కోతేసి ఎలక్షన్ టూర్ వేసుకున్న అధికారంలో ఉన్న అమాత్యుల్లా గంభీరంగా బయలుదేరింది. అయినా ఎలక్షన్ ఫలితాలు ఎలా అఘోరిస్తాయో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా సాగుతోంది. బండి బేసన్ బ్రిడ్జి దాటాక అంతా పరుపులు పరుచుకుని తాపీగా కూర్చున్నారు. జానకి క్యారియర్ విప్పి తినుబండారాలు అందరికీ ఇచ్చింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ విజయవాడ లోపుని ఎక్కడా ఆగదు. కానీ ఆ వాళ్ళ రైలు లైన్లు బాగోలేకనో ఏంటో ఎక్స్ప్రెస్ ప్రతి స్టేషన్లోనూ ఎన్నికల సమయంలో ప్రతి మనిషిని అతి వినయంగా పలకరించే దేశభక్తుల్లా ఆగి ఆగి మరీ సాగుతోంది. హనుమంతరావు ఆ రాజాగారి కాంచనగంగ బంగ్లాలో జరుగుతున్న భయంకర సంఘటనల్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతవరకు విన్నారు కదండి. మరి మీకు నవల ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళా రేపు ఇదే టైంకి కలుసుకుందాం. థ్యాంక్ యూ.